పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై విదేశీ నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఓటర్ నీరు యథాతథంగా కొనసాగుతోందని తేల్చి చెప్పింది. వాల్ నాణ్యత పటిష్టత సమగ్రంగా తేల్చేందుకు మరిన్ని పరీక్షలు అవసరమని సూచించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి విదేశీ నిపుణుల కమిటీ సభ్యులు 5వ నివేదిక ద్వారా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్లో నీటి ఊట యథాతథంగా కొనసాగుతోందని విదేశీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డీవాల్ నాణ్యత పటిష్టతను సమగ్రంగా తేల్చేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సూచించింది. సిడబ్ల్యూసి 1500 మిల్లీమీటర్ల మందంతో డీవాల్ను నిర్మించేలా డిజైన్ను ఆమోదిస్తే క్షేత్రస్థాయిలో 900 మిల్లీమీటర్లు కనీస మందంతో పనులు చేస్తున్నారని 4వ నివేదికలో నిపుణుల కమిటీ ఆక్షేపించింది. ప్రస్తుతం ఒక ప్యానెల్ను మరో ప్యానెల్తో జత చేసినప్పుడు విచలనం వల్ల మందం 900 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుందంటూ కాంట్రాక్ట్ సంస్థ బావర్ ప్రతిపాదించిందని పేర్కొంది. ప్రాజెక్ట్ భద్రత నేపథ్యంలో డీవాల్ మందంపై బావర్ సంస్థ ప్రతిపాదనపై సమగ్రంగా అధ్యయనం చేసి పటిష్టతను అంచనా వేయాలని పీపీఏకు సూచించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేశాకే ప్రధాన డ్యాం పునాదిని నిర్మించాలి. కానీ వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే 2016 నవంబర్ నుంచి 2018 జూన్ మధ్య 2 దశల్లో ప్రధాన డ్యాం గ్యాప్ 2లో 1396 మీటర్ల పొడవున డీవాల్ను అప్పటి చంద్రబాబు సర్కార్ పూర్తి చేసింది. 2017 జూన్ తర్వాత గోదావరికి వచ్చిన భారీ వరదకు డీవాల్ కోతకు గురై దెబ్బతింది. దాంతో డీవాల్కు అప్పట్లో చేసిన వ్యయం 440 కోట్లు గోదావరి పాలయ్యాయి. చంద్రబాబు సర్కార్ ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే 2022 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ను 1.5 మీటర్ల మందంతో 1396 మీటర్ల పొడవున 100 మీటర్ల లోతులో నిర్మించేలా డిజైన్ను సిడబ్ల్యూసి ఆమోదించింది. T16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డీవాల్ను నిర్మించాలని నిర్దేశించింది. డీవాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం భ్రమణానికి గురి కావడం వల్ల డీవాల్ మందం గరిష్టంగా 0.3% అంటే 4.5 సెంటీమీటర్ల వరకు తగ్గొచ్చని సిడబ్ల్యూసి పేర్కొంది. కానీ 900 మిల్లీమీటర్లు కనీస మందంతో డీవాల్ పనులు చేస్తోందని జూన్ 4న ఇచ్చిన 4వ నివేదికలో నిపుణుల కమిటీ పేర్కొంది. ఇప్పుడు కనీస మందం 900 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్నా ఆమోదించాలని బావర్ ప్రతిపాదించింది. మందం తగ్గితే డీవాల్ సామర్థ్యం, నాణ్యత ఎలా ఉంటుందన్నది తేల్చాల్సిన బాధ్యత పీపీఏదేనని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. డీవాల్ ఊట నీటిని సమర్థవంతంగా నియంత్రించడంపైనే ప్రధాన డ్యాం భద్రత ఆధారపడి ఉంటుందని మరోసారి నొక్కి చెప్పింది.